నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మామూలుగా గ్రహాలు మీద మన జాతకాలు ఆధారపడి ఉంటాయని చెప్పేసి మనం బాగా నమ్ముతాం. అందులో రాహు గురించి కూడా బాగా వింటూ ఉంటాం. తను సంచరించే దాన్ని బట్టే మన మన జాతకం కూడా ఉంటుంది అని చెప్పేసి. ఇంతకీ రాహు మరి ఎలా ఉంటుంది, తన ప్రభావం ఎలా ఉంటుంది, ఈ కాలంలో ఏంటి అనేది మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తాంత్రిక జ్యోతిష్యులు భార్గవ దేవన గారు. నమస్కారం గురూజీ. నమస్కారం అండి. ఎట్లున్నారు గురూజీ? బాగున్నాను. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం రాహు అంటే ఇప్పుడున్న కాలంలో మనుషుల జీవితంలో ఈయన ప్రభావం ఎలా పడుతుంది, అసలు ఏంటి రాహు నిజంగానే అంత ఇంపార్టెంటా మన లైఫ్లో ఏంటంటారు? నిజమేనండి. రాహుగ్రహం అనేది ఇప్పుడు కలికాలానికి ఆధిపత్యం వహిస్తాడు. నిజం చెప్పాలంటే మనము రాహుతోనే సావాసం చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడాను. అంటే ఎలా అంటారు? ఎలాగంటే చూడండి, అది ఈ మధ్య కాలంలో మరి రాహు సావాసం ఎక్కువైంది. అంటే 1970s నుంచి కావచ్చు, 80s నుంచి కావచ్చు. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎప్పుడు విపరీతంగా అభివృద్ధి చెందుతుందో రాహు అక్కడ ఫుల్గా ఉంటాడు. ఎందుకంటే రాహు యొక్క పోర్ట్ఫోలియోలో టెక్నాలజీ అనేది ఒక భాగం. టెక్నాలజీ ప్రియుడు ఆయన. తర్వాత టెక్నాలజీ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. అది కాక ఆయన మాయా శక్తి అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, రాహు మాయ, రాహు ప్రభావం అనేది మన మీద ఎలా పడుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్సే వాడతాం. మొబైల్ అనేది కంప్లీట్ టెక్నాలజీతో కూడినది. సో మన మొబైల్లో కూడా రాహు ఉంటాడు. ఎయిర్ పొల్యూషన్ కూడా రాహువే. ఎయిర్ పొల్యూషన్ కూడా రాహువే. ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ గురించి తీసుకుంటే, మొబైల్స్ అనేవి చాలామంది ఎక్కువ మంది యూస్ చేస్తారు. చాలా ఇప్పుడు అసలు మొబైల్ యూస్ లేని వాళ్ళు కూడా లేరు. వీళ్ళు కొన్ని రాసిన వాళ్ళు మొబైల్ తక్కువ వాడడం చాలా మంచిది. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, సింహ, కర్కాటక, తర్వాత మీన, ధనుర్, ఈ రాశుల వాళ్ళు మొబైల్ తక్కువ వాడాలి. యూట్యూబ్ ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి, సోషల్ మీడియా భయంకరంగా మొబైల్లో స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఈ రాశుల వాళ్ళు కానీ, ఈ లగ్నాల వాళ్ళు కానీ ఎంత విపరీతంగా మొబైల్ చూస్తే అంత ఎక్కువ రాహు ప్రభావానికి లోనవుతారు. ఎందుకంటే రాహు అనేవాడు టెక్నాలజీ అని ఉంటుంది, చెప్పాను. ఈ రాహు అనేవాడు మొబైల్లోనే స్థితమై ఉంటాడు. అంటే మనం కొంచెం ఎలా అంటే కొంచెం ఈ తరంకి మాట్లాడుకుంటే ఎక్కువగా ఈ మొబైల్లోనే విపరీతంగా ఉంటాడు రాహు. మీరు ఎప్పుడైతే మొబైల్ అడిక్షన్ అనేది, మొబైల్ లేకపోతే ఉండలేకపోయినా ఎప్పుడు జరుగుతుందో రాహు ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత బాత్రూముల్లో కూడా మొబైల్స్ తీసుకుపోతారు, అవునా? అంటే ఒక నిమిషం కూడా ఉండలేరు. సో ఇటువంటి వాళ్ళకు కూడా రాహు చాలా చాలా భయంకరంగా రిజల్ట్ అనేది చూపిస్తాడు. అంటే నెగిటివే, పాజిటివ్ అనేది ఉండదు. అంటే మీరు అడగచ్చు, మరి ఏంటండి ఇంకా మేషరాశి వాళ్ళు మిగతా రాశి వాళ్ళు ఎట్లా అంటే, అందుకే చూడండి, ఇట్లాంటి రాశుల వాళ్ళకి మీరు ఒకసారి అడిగి చూడండి, వాళ్ళు చాలా వాళ్ళ జీవితంలో ఉన్న చాలా కష్టాలని కానీ అవన్నీ చెప్పేస్తారు. అంతటి భయంకరమైన ఎఫెక్ట్ రాహు అనేవాడు చూపిస్తాడు. ఇక తర్వాత మనం జీవిస్తుండేదే పొల్యూషన్లో జీవిస్తూ ఉంటాం. ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా రాహువే. అంటే మనము కాసేపు ఈ సర్పదోషాలు వీటి గురించి పక్కకు పెట్టేసి జనరల్గా రాహు టెక్నాలజీలో ఉంటాడు. కాబట్టి మనం ఎక్కడెక్కడైతే ఈ టెక్నాలజీ వాడతానో అక్కడంతా రాహుమాయ అనేది చాలా ఎక్కువ విజృంభిస్తుంటుంది. సో రాహు అనేది ఇప్పుడున్న కాలంలో, ఈ కలికాలంలో అయితే ఇంకా ఎక్కువ. అసలు కలికాలానికి అధిపతి కలిపురుషుడు అయినప్పటికీ కలిపురుషునితో సమానంగా శక్తి ఉన్నది రాహువుకి అన్నమాట. సో మరి ఈ రాహు దోషాన్ని అంటే నివారించుకోవాలి అంటే ఎలాంటివి మనం చెయ్యాలంటారు? మనకి జనరల్గా తెలిసినది ఏంటి, రాహు దోషం అంటానే సర్పశాంతులు అనేవి రెగ్యులర్గా చెప్తా ఉంటాం. ఈ సర్పశాంతులు కాకోకుండా ఇన్ జనరల్గా మాట్లాడుకుంటే, ఎందుకంటే సర్పశాంతులు అందరికీ తెలుసు, శ్రీశైలము శ్రీకాళహస్తితో వెళ్తారు, సర్పశాంతులు అనేవి చేయిస్తారు. ఫస్ట్ మీరు మీ దగ్గర మీ జన్మజాతకంలో ప్లానెట్ జూపిటర్ రెట్రోగ్రేడ్ కాకోకుండా, అంటే వక్రస్థితి కాకోకుండా రెగ్యులర్గా ఉంటే మీరు ఎల్లో కలర్ వస్త్రాలు ధరించడం చాలా మంచిది. ఎల్లో కలర్ వస్త్రాలు ధరిస్తే మీకు రాహు అనుకూలత చాలా మంచిగా జరుగుతుంది. తర్వాత
రాహువు ఇంకా చాలా అద్భుతంగా ఉండాలంటే బ్లాక్ క్యాట్, నల్లపిల్లి. నల్ల పిల్లియా? నల్ల పిల్లిని పెంచుకోవడం కూడా మంచిది. గురుగారు మీరేమో నల్ల పిల్లిని పెంచుకోవాలంటారు, కానీ మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే కొంచెం మన పూర్వీకులు చూసుకున్నట్టయితే అసలు నల్ల పిల్లినే ఇంట్లోకి రానివ్వద్దు అంటారు. పిల్లి ఎదురొస్తేనే మంచిది కాదని చెప్పి చాలా మంది చెప్తుంటారు. మీరు ఏకంగా నల్ల పిల్లిని ఇంట్లో పెంచుకోవాలి అంటున్నారు. ఇది కొత్తగా వింటున్నా నేను. ఇది కొత్తగా ఏం లేదండి. ఇప్పుడు తాంత్రిక పరంగా నేను చెప్పేదని తాంత్రిక రెమెడీ. తాంత్రిక పరంగా బ్లాక్ క్యాట్ అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఎవరైనా కానీ రాహు సరిగా లేని వాళ్ళు కానీ కనీసం బ్లాక్ క్యాట్కి అంటే నల్ల పిల్లికి ఫీడ్ చేయండి. చేసినా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పిల్లి ఎప్పుడు రాహుని సూచిస్తుంది, కుక్క ఎప్పుడు కేతువుని సూచిస్తుంది, పిల్లి ఎప్పుడు రాహునే సూచిస్తుంది. సో పిల్లికి ఫీడ్ చేయడం ద్వారా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి మీరు పొందుతారు. ఇక నల్ల పిల్లి పెంచుకోవడం కూడా మంచిదే. పిల్లుల్లో ఈ బ్లాక్ క్యాట్ అనేది చాలా స్పెషల్ అన్నమాట. రెగ్యులర్ పిల్లి టైప్ కాదు ఇది. అంటే ఏ రకంగా? దీనికి తాంత్రికంగా చాలా శక్తులు ఉంటాయి. మీ రాహు ఎనర్జీని అది పసిగట్టగలుగుతుంది. జస్ట్ మీ మీద కూర్చుంటేనే మీ రాహు ఎనర్జీని కూడా అది కంట్రోల్ చేయగలిగి అది అబ్జర్వ్ చేసుకునే శక్తి బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ అనేది చాలా డీప్గా అబ్జర్వ్ చేసుకుంటుంది ఏదైనా. ఈవెన్ బయటికి వెళ్ళినా కూడా చాలా ఎక్కువ. మరి బ్లాక్ క్యాట్ అనేది తాంత్రిక పరంగా విపరీతమైన ఎనర్జీని ఆకర్షించగలుగుతుంది. ముఖ్యంగా అది ఎయిదర్ అంటే ఆ నెగిటివిటీని చాలా శీఘ్రంగా ఆకర్షించగలుగుతుంది బ్లాక్ క్యాట్ అనేది. అందుకే రాహు బాగలేని కనీసం బ్లాక్ క్యాట్కి అంటే నల్ల పిల్లికి ఫీడ్ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇలా రాహు గురించి చెప్పుకుంటూ పోతే చాలా చేయొచ్చు. ఇక మద్యం గురించి, రాహు అనేవాడు మద్యానికి కూడా అధిపతి. మద్యం మీన్స్ లిక్కర్, ఆల్కహాల్ కూడా అధిపతి. ఇప్పుడు చూడండి, కొంతమంది మద్యం ప్రియులు ఉంటారు, ఆల్కహాల్ తాగేవాళ్ళు. మేము పంచమకారాల పూజ చేసేటప్పుడు కూడా ఆల్కహాల్ యూస్ చేస్తాం చిన్నమస్తాదేవికి. ప్లాస్టిక్ గ్లాసులో తాగుతూ ఉంటారు చాలా మంది, బయట దొరికితే డిస్పోజల్. దానితో తాగడం సగం దరిద్రము. ఎస్, నిజమే. ఎందుకంటే చెప్తా చూడండి, ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది జ్యోతిష్యం. ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతుంటారు, అది ఏదో కొంత కొలత ఉంటుంది, లేక వాళ్ళ లిక్విడ్ పోసుకుంటారు, వాటర్ వేసుకుంటారు, తాగేస్తారు. మీరు ఎప్పుడైతే మందు తాగడానికి ప్లాస్టిక్ గ్లాసులు యూస్ చేస్తారో శని చాలా ఎక్కువ ఎఫెక్ట్ కొట్టేస్తాడు. ప్లాస్టిక్ వాడకం వల్ల, ఆ గ్లాసులో ఒక మద్యాన్ని సేవించడం వల్ల. మరి అంతే కదండి. ఎందుకంటే చెప్తా చూడండి, ఇది ఎందుకంటే మనం రాను అష్టదరిద్రాలు పాలవడానికి ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ప్లాస్టిక్ అనేది శని సంకేతం. ఓకే, ప్లాస్టిక్ ఎక్కువ వాడొద్దు అంటారు. అది వాడచ్చు కొన్ని లగ్నాలు, కొన్ని రాశుల వాళ్ళు మాత్రమే. అందరికీ ప్లాస్టిక్ పనికి రాదు. ఏదైనా కానీ ఆస్ట్రాలజీలో చాలా లెక్కలు ఉంటాయి. ప్లాస్టిక్ అనేది శని సంకేతం. మీరు శనావత్ రాహు అంటారు జ్యోతిష్యంలో. అంటే ఏంటి తెలుసా అండి, శని ఏమి ఇవ్వగలిగితే రాహు అది ఇస్తాడంట. రాహు ఏది ఇవ్వగలిగితే శని అది ఇస్తాడు. అంతటి ఎనర్జీస్ ఉంటాయి ఇద్దరికి. సో మీరు ఎప్పుడైతే ప్లాస్టిక్ గ్లాసులో ఇట్లాంటి మద్యం ఇవన్నీ తీసుకున్నారో ఆ శని రాహు ఎనర్జీ భయంకరంగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి పడని ఐటమ్ అది. అట్లాంటి ఐటమ్స్కి అంటే ఆ రిప్రజెంట్ చేసే ఐటమ్స్ మీరు ఇంకా మరి లోపలికి తీసుకోవడం వల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే మరి ఎట్లా అంటే మీరు చూడండి, చాలామంది లావిష్గా ఉన్న వాళ్ళు, రిచ్ వాళ్ళు గాజు గ్లాసులు యూస్ చేస్తూ ఉంటారు. అవునా? ప్లాస్టిక్ జోలికే వెళ్ళరు. ఎప్పుడు కానీ ఎవరైతే డబ్బు లేదో వీళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు వాడుతూ ఉంటారు. ఆ స్థితిని అట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటారు. వీ కాంట్ సీ ఎనీ డెవలప్మెంట్ అనమాట ఇన్ దేర్ లైఫ్. ఎందుకంటే బికాస్ దే ఆర్ యూజింగ్ ప్లాస్టిక్. అంటే మీరు అడగచ్చు, మరి మిగతావన్నీ ప్లాస్టిక్ లేని ఇప్పుడు సొసైటీ లేదు కదా. అవి కూడా చెప్తాను. సో ఎప్పుడైతే వీళ్ళు మద్యాన్ని ఇట్లా తాగుతూ ఉంటారో ఆ శని లెవెల్స్ వాళ్ళకి అట్లనే ఉంటాయి. అందుకనే మనము ప్రిటెండ్ టు బి రిచ్ అంటే ఒక డబ్బున్న వాళ్ళలాగా మనము చేయగలిగితే కొంచెం అదైనా చేంజ్ అవుతుంది, ఇది అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా జాగాలి, ఒక గాజు గ్లాస్ కొనుక్కోండి, ఏముంది, గాజు గ్లాస్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. 200 ఇస్తే 6 గ్లాసులు సెట్ వస్తుంది. చక్కగా దాంట్లో మీకు ఏం కావాలో అవి దాంట్లో తాగండి, దాంట్లో డౌటే లేదు. దాని ద్వారా అంటే మద్యం తాగడం హానికరమే, కానీ అలా తాగడం ద్వారా శుక్ర ఎనర్జీ పెరుగుతుంది. శుక్ర ఎనర్జీ పెరగడం వల్ల ఏమొస్తుంది, ధన ఆదాయం పెరుగుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే
ఎప్పుడైతే మన దేహానికి సుఖాన్ని అందిస్తామో శుక్రుడు ఆటోమేటిక్గా అప్లిఫ్ట్ అవుతాడు. ఓకే. సో ఇలా ఎవ్రీథింగ్ మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీరు అన్నారు ప్లాస్టిక్ లేనిది. ఆ ప్లాస్టిక్ పెరిగిపోయే కదా వరల్డ్ ఎంత సఫర్ అవుతుంది, ఎంత డిస్ట్రక్షన్కి మనం వెళ్ళిపోతూ ఉన్నాం కదా. అవునవును. ఇదంతా ఏమి కలి ఎఫెక్ట్. ప్లాస్టిక్ అంటే ఇందాక ఏం చెప్పాను, శని చెప్పారు. శనావత్ రాహు అన్నాను. శని ఏమిస్తాడు? రాహు అదే ఇస్తాడు, రాహు ఏది ఇస్తాడు, శని అదే ఇస్తాడు. సో ఎంటైర్ వరల్డ్ అనేది ఒక సైడు డిస్ట్రక్షన్కి వెళ్ళిపోతుంది, ఒక సైడ్ టెక్నాలజీ పరంగా ముందరికి వెళ్ళిపోతుంది. చూడండి శని ఎట్లా వర్క్ చేస్తున్నాడు, రాహు ఎలా వర్క్ చేస్తున్నాడు. రైట్. సో దిస్ ఈస్ ద అంటే ఆ కాన్సెప్ట్ ఆఫ్ అ ప్లాస్టిక్ అండ్ శని అండ్ రాహు. అంటే ఇప్పటివరకు ఎక్కడ వినలేదు. అంటే మనం వాడే వస్తువుతో కూడా మన అంటే ఆ గ్రహాల ప్రభావాలు మన మీద ఎలా పడతాయి ఏంటి అనేది ఫస్ట్ టైం నేను వింటున్నాను గురించి. ఇదే కాదండి, మనం ఏదన్నా చూసుకోండి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. వీటిని మనం అంటే జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు అయితే చేస్తారు, లేనోళ్ళు కనీసం కొన్ని టిప్స్ తీసుకొని వాడడం ద్వారా కూడా చాలా బెస్ట్ బెనిఫిట్స్ పొందగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింహలగ్న జాతకుడు సింహరాశి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు బ్లాక్ కలర్ అసలు వేయకూడదు, బ్లాక్ వేయకూడదు, డార్క్ బ్లూ వేయకూడదు. వీళ్ళు వేశారనుకోండి శని భయంకరంగా ఎఫెక్ట్ చూపిస్తాడు. వాళ్ళకి తెలియదు బ్లాక్ వేయకూడదని. సో బ్లాక్ వలన చాలా ఎఫెక్ట్ అనేది వాళ్ళు పొందుతూ ఉంటారు అన్నమాట. కానీ శని దేవుడికి ప్రీతికరమైంది అంటే నలుపు, అందుకే శనిదేవుడిని ప్రీతిపరచడానికి నలుపు ధరిస్తే మంచిదని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కదా గురూజీ. చూడండి, నిజం చెప్పాలంటే శనిది బ్లాక్ అని కాదు, ఆయనకు మనం ఏం చెప్తాం, నీలాంజన సమాభాసం అంటాం. అంటే నీలం అంటే ఏది, డార్క్ బ్లూ. శని రిప్రజెంట్ చేసేది డార్క్ బ్లూ. అందుకే ఆయనకు పూలు కూడా మనం ఏమేస్తాము, గంట పూలు వేస్తాం, శంకు పూలు. మరి బ్లాక్ కలర్ పూలు లేవు కదా, అవునా. రాహు బ్లాక్, శని డార్క్ బ్లూ. ఏమంటే శనావత్ రాహు కాబట్టి అటు ఇటు కొంచెం ఎక్స్చేంజ్ అయ్యింది అంతే. బ్లాక్ వీ కెన్ యూజ్ బ్లాక్ ఆల్సో, బట్ ఖండితంగా చెప్పాలి అంటే శనిది డార్క్ బ్లూ. సో ఇలా మనము ఎవరికైతే ప్రాపర్గా సరిగ్గా లేవో రాసులు, వాళ్ళు ఖచ్చితంగా అంటే ఈ డార్క్ బ్లూ, బ్లాక్ కలర్ని అవాయిడ్ చేసేసేయాలి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఓకే గురూజీ ఇప్పటివరకు నేను వినంది మీరు చాలా చక్కగా రాహు అంటే ఏంటి అనేది చాలా, అంటే ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురూజీ. నమస్కారం.